the race begin. That's right. ఆడుతావా ఓడుతావా ఆటలో నువ్వు విన్నర్ అవుతావా స్విచ్ ఆన్ చేసి బ్రెయిన్ నువ్వు స్వింగ్ లోకి దూకిస్తావా హే 95 జాబులు ఎలా రిస్క్ బిజినెస్ ఎలా అదృష్టం నీకుంటే అందిస్తుంది మనీ రేస్ 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 కమాన్ రేస్ 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 దమ్ముంటే సొమ్ములు ఇంకే సొంతం చేస్తుంది రేస్ 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 కమాన్ రేస్ 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 దమ్ముంటే సొమ్ములు ఇంకే సొంతం చేస్తుంది రేస్ yes this is the race. హాయ్ హలో నమస్తే వణకం సలాం వెల్కమ్ టు రామ్రాజ్ బనియన్స్ రేస్ పవర్డ్ బై ఫాగన్ నందగోకుల్ స్వచ్ఛమైన తాజా నెయ్యి. Let the race begin. ఈ రోజు మన రేస్ లో పాల్గొనడానికి వస్తుంది ఒక గ్రేట్ టీమ్ అమ్మ నా కోడల సీరియల్ టీమ్. ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ కౌశల్య అలియాస్ చెంచు పిసినారికే పిసినారి కూతురు. లెట్స్ వెల్కమ్ చెంచు. Lucky lucky Rai, my name is Lucky Rai. Dandam chunky Roy na ure anti Mumbai. నేల వెంచి కుర్రానే Kudle kodke pattane, హల్లెల్లేని కుర్రానే kudu chuse vachane. ఈ బొమ్మే సూపర్ గున్నదే సిల్వర్ జూబ్లీ ఆడుతే Rodinga ke corner vinta dupe Roy. Lucky lucky Rai, my name is Lucky Rai. Dandam chunky Roy na ure anti Mumbai. పిసినారికే పిసినారి అని చెప్పారు. మరి మూమెంట్స్ మాత్రం బాగా ఫ్రీగానే ఇచ్చారు. అంటే అది ఫ్రీగా వచ్చేస్తుందని చూస్తే అది చూసి నెట్టేసుకున్నాను. పాట వస్తే వచ్చేస్తుందా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాగా సంపాదించుకుని వెళ్దు. అయ్యి బాబాయ్, రండి. మా ఆయనకి మా అమ్మ షర్ట్ పెట్టింది కానీ ప్యాంట్ పెట్టలేదండి. మీరు ఇచ్చిన డబ్బులతో మా ఆయనకి సూట్తో పాటు ప్యాంట్తో పాటు బూట్లు కూడా కొనేస్తాను. తొందరగా కొనేయండి, లేకపోతే పక్కింటి వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ రంగనాథ్ అలియాస్ రమేష్. ఈ సీరియల్లో పశువుల డాక్టర్ గా మీ ముందుకు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ రమేష్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారులో వావ్ సూపర్. ఏమనుకున్నానండి, డాన్స్ సూపర్ గా వేస్తున్నారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సో ముందు కౌశల్య ఉంది, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఈ అమ్మ నా కోడల టైటిల్ కోడల్ అందాల బొమ్మ. లెట్స్ వెల్కమ్ మధుమతి. ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోతే. వావ్ సూపర్. ఏమో చాలా బాగా డాన్స్ చేశారు. అసలు నాకు మీనింగ్ కూడా తెలియదు. సో ఓకే, మరి ఈ షోలో అయితే ఫుల్ ఎంజాయ్ చేయండి. Yeah. వీలైతే ఎక్కువ డబ్బు తీసుకొని వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఫైనల్ గా వస్తున్నారు మన బుల్లితెర మెగాస్టార్. లెట్స్ వెల్కమ్ ప్రభాకర్.
నాకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలంటి ఫిగరివా ఏ కాజలు చెల్లివా కరి నాకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలంటి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే ఎందుకు ఎడవ జన్మ ఏటిలోన దూకవే ఇనవే కన్యాకుమారి కరెంగే సవాలే రమణే బనాకి జోడి అమ్మడో అమ్మాడే. హాయ్ ప్రభాకర్ గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మేము టీవీకి రాకముందే మీరు టీవీని వేలేశారు. ఏంటండి వేలేసేది? అసలు మీరు వచ్చిన తర్వాత అయినా రాకముందైనా మాది మేమే, మీది మీరే. ఏం లేదు, డాన్స్ కూడా ఇరగదీసేస్తున్నారు. ఎరగదీయడం కాదు కానీ నేర్చుకోవాల్సి వచ్చింది, తప్పదు కదండి. ప్రతి షోలోకి వెళ్తాం, డాన్స్ చేయమంటారు. డాన్స్ చేయకపోతే ఆడియన్స్ కూడా ఊరుకోరు. సో కొంచెం రిలాక్స్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అండి. ఓకే, మన పార్టిసిపెంట్స్ అంతా వచ్చేసారు, రేస్ లోకి దిగేశారు, ఆట మొదలైంది. రెడీగా ఉన్నారా? లెట్స్ గో. Let's start first round. Dhanalakshmi, I love you. మీకు ఎదురుగా చూసారా మా ధనలక్ష్మి బ్యాంక్ ఉంది. ఒక్కొక్కరికి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ గా చెప్తే 70 అలాగే ఉంటుంది, సెకండ్ కరెక్ట్ గా చెప్తే 30 అలాగే ఉంటుంది, 1 lakh. అలా కాకుండా ఏ ఒక్కటి తప్పు చెప్పినా కింద ఉన్న అమౌంటే పడిపోతుంది. సో మిగిలిందే మీ సొంతం కాబట్టి బాగా ఆలోచించుకోండి. పక్క వాళ్ళు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వద్దండి. ఓకే, రెడీ? కౌసల్య, ఫస్ట్ ఛాన్స్ నీకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వీటిలో ఆజన్మ శత్రువులు కాని జంతువులు ఏవి? మీ ఆప్షన్స్: ఏనుగు, సింహం, పిల్లి, ఎలుక, పులి, జింక, పిల్లి, కుక్క, పాము, గ్రద్ద, పాము, ఎలుక. బుర్రకి పొదలెట్టమన్నారు కదా, ఆ జన్మ అంటే ఏంటండి? ఆజన్మ శత్రువులు కానివారు అంటే ఏం చేయకుండా ఉండేవాళ్ళు, ఎప్పటికీ శత్రువులు కానివారు. శత్రుని కాని వాళ్ళు. ఏనుగా, సింహం, పిల్లి. ఏనుగా? ఏనుగా కాదు, ఏనుగు. ఏనుగు హెల్ప్ చేయండి అమ్మా ప్లీజ్. పక్కన సింహం. ఏనుగు పక్కన సింహం ఉంది కదా, ఇంకా అదే. అది ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి. ఏనుగా, సింహం. ఏనుగా కాదు. ఏనుగు, సింహం. ఓకే, ఏనుగు, సింహం, ఫ్రీజ్. పోయింది. ఎందుకు ఏనుగు, సింహం అనిపించింది? పాప మనం ఏం చేయకపోతే అవి కూడా ఏం చెయ్యవు కదండి, అందుకని. మనం ఏం చేయకపోతే అవి కూడా ఏం చేయవంట. అవునా? పాపం అంట. మనకి సంబంధించిన క్వశ్చన్ అది. వాటి రెండింటికి శత్రుత్వం ఉండదని చెప్తున్నారు, మనకి వాటికి కాదు. అవునా? సో ఎలాగో చెప్పేసరి ఫ్రీజ్ అయిపోయింది. ఓకే, ఇక మీ టైం బాగుంటే డబ్బులు వస్తాయి, లేకపోతే నాకు వస్తాయి, అంతే. ఏనుగు, సింహం, రైట్ ఆర్ రాంగ్? రైట్. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, బుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏరా బాబు, బాబు ఓరా బాబు, ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు. ఓకే, మరి చెంచు నీ సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎక్కువ శాతం పిల్లలు ఆడుకునే వస్తువులు తయారు చేసే దేశం. మీ ఆప్షన్: అమెరికా, చైనా, జపాన్, రష్యా, ఇండియా, ఇంగ్లాండ్. ఇది అందరికీ తెలిసింది. వస్తువుల పేరే ఆ దేశంతో కలిపి చెప్తారు. సో ఇంతకైనా ఈజీ క్లూ ఏది ఉండదు. అటు చూడు, ఇటు కాదు. బంగారు గొలుసుకు సంబంధించింది ఏమైనా ఉందా అక్కడ? చెన్నై. చెన్నయ్య. చెన్నై ఎక్కడుంది? చైనా. చైనా. ఏనుగా? చెన్నై అంట. ఏనుగా? దేవుడా, చైనా. ఫ్రీజ్. ఇది కరెక్ట్ అయితే 1 lakh rupees నీ సొంతం, లేదంటే ఓన్లీ 30,000. అబ్బాయి ఎంత వడ్డీయో. సరే, మరి వడ్డీ వస్తుందా లేదో చూద్దాం. చైనా, రైట్ ఆర్ రాంగ్? డబ్ 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 డబ్. రైట్ ఆన్సర్. పైకి 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 రమ్మందే వాస్తు బాగుందే, నీ వాస్తు బాగుందే,
ధనలక్ష్మికి మా చెంచు బాగా నచ్చినట్టుంది. ఫుల్ గా ఆశీర్వాదం ఇచ్చేసింది. రమేష్ గారు అలియాస్ రంగనాథ్ గారు డాక్టర్ మర్చిపోతున్నారు. పశువు డాక్టర్ అన్నాడు ఒక పశువు డాక్టర్ కాదురా పశువుల డాక్టర్ అని చెప్పాడు. ఓకే మరి రంగనాథ్ గారు మన చెంచు రేస్ లో దూసుకెళ్ళిపోయింది ఫస్ట్ రౌండ్ లో. మరి ఆవిడని అందుకోవాలంటే మనం కూడా 2 క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి. చెప్పాలి మేడం. చెప్పేద్దామా? మీ ఫస్ట్ క్వశ్చన్. రీసెర్చ్ ప్రకారం ఎక్కువ మంది హంతకులు ఏ నెలలో పుట్టారు? మీ ఆప్షన్స్: డిసెంబర్, జనవరి, నవంబర్, మార్చ్, మే, జూన్. రోజా గారు మా తమ్ముడి గేదె పుట్టింది, దూడ పుట్టింది. ఆ దూడ ఎప్పుడు పెరుగుతుంది అడగండి. ఇది ఆ దూడని ఎంత కొనవచ్చు, ఆ గ్యారెన్ ఎంత అమ్మొచ్చు? చెప్పండి, టైం అవుతుంది. జూన్ అండి. జూన్. ఫ్రీజ్. డిసెంబర్ 12 రజనీకాంత్ గారి బర్త్డే. అది ఓకే. నవంబర్ 12 నా బర్త్డే. నీకంటే హంతకుడు ఎవడున్నాడు? ఆయన అనవసరంగా జూన్ చెప్పావు. నవంబర్ నేను కూడా పుట్టాను. మేడం సేమ్. మీకంటే హంతకులు ఎవరు ఉన్నారా? నా ముందర జవహర్ లాల్ నెహ్రూ గారు పుట్టారు, నా వెనక ఇందిరాగాంధీ గారు పుట్టారు, నేనే మధ్యలో పుట్టా. ఇప్పుడు హంతకులు అంటే మీ నవ్వుతో జనాలను మర్డర్ చేసేస్తారు కదండి. నవంబర్ అని చెప్పలేదు, మీరు అక్కడ జూన్ అని చెప్పారు. ఇప్పుడు ఏంటి నీ ఆశ జూనేనా? జూన్. మీరేమనుకుంటున్నారు ప్రభాకర్ గారు? నవంబర్ అండి. మధు, I'll go with sir. జూన్. రైటా రాంగా? రైట్ అయితే బెటర్, రాంగ్ అయితే నవంబర్ అయితే నేను చేచ్చా. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా, ఆశా నిరాశేనా. రమేష్, నువ్వెంత బాధపడుతున్నావు నేను కూడా అంతే బాధపడుతున్నా ఇది రాంగ్ అయినందుకు. ఎందుకంటే నవంబర్ రైట్ అవుతుందేమో అని భయం స్టార్ట్ అయింది. భయం ఏంటండి? ఇంతమంది చచ్చిపోయి ఉంటారు తెలుసా? రైట్ ఆన్సర్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. అబ్బో, ఇంకా అందరూ స్టార్ట్ చేస్తారు. కాదు రోజా గారు, ఎక్కువ మంది నవంబర్ లో పుట్టారు కానీ నవంబర్ లో పుట్టిన వాళ్ళు అందరూ కాదు. నేను అదే చెప్పాను కానీ నన్ను మీరు లేరు, ఆ ఎక్కువ ఎక్కించేశారు. మందిలో మీరు లేరు. నవంబర్ లో పుట్టారు అంతే. ఓకే. మీరు ఎవరిని చంపరు. ఏంటి రంగనాథ్ గారు, నువ్వు పుట్టిన మంది చెప్పుకొని చావచ్చు కదా. ఎలా చెప్తామండి? మీరు మా ధనలక్ష్మికి ఐ లవ్ యూ చెప్పలేదు, అందుకే ఆవిడ మిమ్మల్ని కాదని నా సొంతం అవుతుంది. డ్రాప్. ఇక మిగిలింది ఓన్లీ 30,000. ధనలక్ష్మి ఐ లవ్ యూ. ఓకే, మరి మీ సెకండ్ క్వశ్చన్. వీటిలో దేని వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది? మీ ఆప్షన్స్: డాన్స్ చేయడం, టీవీ చూడడం, పాట పాడటం, ప్రేమించడం, నిద్రపోవడం అండ్ దేవుడికి పూజ చేయడం. చెప్పండి రంగనాథ్ గారు, టైం అవుతుంది. పాట పాడతామండి. పాట పాడతారా? ఏ పాట? స్కూల్లో పాడే పాట? శంకరా. పాట పాడటం ప్లీజ్. నేను డాన్స్ అనుకున్నాను ఫస్ట్, అంటే ఎక్కువ కౌంట్స్ ఉంటాయి కదా అని. బట్ పాట కూడా చాలా మెమరీ ఉండాలి. పాటలు పాట నేర్చుకుంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి ఉన్నంత జ్ఞాపక శక్తి నాకు తెలిసి ఇండస్ట్రీలోనే ఎవరికి లేదనిపిస్తుంది. మీరు ఆయనకి డబ్బింగ్ అంటే చెప్తున్నారు. ఆయన కరెక్ట్ ఇదన్నా కరెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ముద్దు పెట్టిండి, అదే టెన్షన్ గా ఉంది నాకు. ఏంటి రమేష్ గారు, అదే మేడం. ఆయన చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే కదండి, నిజమే కదా మేడం. అంకుల్ ఎన్ని లిరిక్స్ గుర్తు పెట్టుకుంటారు కదా. చాలా అసలు విషయాలు కూడా. చూద్దాం ఇప్పుడు బాలు అంకులే మిమ్మల్ని కాపాడాలి. పాట పాడటం రైట్ ఆ రాంగా? లక్కీగా 30,000 మీ సొంతం చేసుకున్నారు. థ్యాంక్స్ అండి. ఆవిడ చూడు, ఈ 30 కూడా తీసేసుకోండి. అబ్బా, అప్పుడు ఇంకా వడ్డీ పెరుగుద్ది. తమ్ముడు, ఇంటికి వెళ్ళాక నీ పెరగడంలో ఉల్లిపేసి పెడతాను, అది ఇవ్వా? ఏడు ఉల్లిపాయకి 30,000. ఓకే, మరి మధు. యా, ప్లీజ్ ఆస్క్ సింపుల్ క్వశ్చన్స్. సింపుల్ క్వశ్చన్ క్వశ్చన్. సింపుల్ గానే ఉంటుందండి, ఆన్సర్ కష్టంగా ఉంటుంది. ఓకే, సో స్కూల్స్ లో మీకు మార్క్స్ ఎలా వచ్చేవి? యావరేజ్. షూటింగ్ లో జ్ఞాపక శక్తి డైలాగ్ ఎలా ఉంటుంది? ప్రాంప్టింగ్ కదా. అయితే ఇప్పుడు కూడా ప్రాంప్టింగ్ అవసరం అనుకుంటా. చూద్దాం మీ ఫస్ట్ క్వశ్చన్.
ఏ దేశంలో ధనవంతులు ట్రాఫిక్ నుండి బయటపడటానికి నకిలీ అంబులెన్స్లు వాడతారు? ఆప్షన్స్: రష్యా, ఇండియా, అమెరికా, పాకిస్తాన్, జర్మనీ ఆర్ చైనా. I think it's Pakistan. పాకిస్తాన్ One sec. నో Okay, na? Sir చెప్పారు so నేను చెప్పాలి, నాకు తెలీదు. సర్ర చెప్పారు. Pakistan. ఓకే, పాకిస్తాన్ ఫ్రీజ్. పాకిస్తాన్ రైట్ ఆర్ రాంగ్? అందాల పసిపాప అందరికీ కనుపాప బచ్చోరా బుజ్జాయి కథలెన్నో చెబుతాలే కలలన్నీ నీవే. ఓకే, మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అమెరికానో ఇండియానో అయి ఉండాలి. రష్యా. అమ్మయ్య, నో శాపం. ఓకే, మరి ధనలక్ష్మి నా సొంతం. డ్రాప్. ఓకే, మరి మీ సెకండ్ క్వశ్చన్. ఏ రంగు కార్ల వల్ల చాలా తక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి? Options. వైట్, బ్లాక్, బ్లూ, గ్రీన్, బ్రౌన్, రెడ్. White కదా. రైట్. White. యాక్చువల్ గా వైట్ ఉంటే క్లియర్ కొట్టి యాక్చువల్ గా ఎక్కువ యాక్సిడెంట్లు జరగాలి కదా. యాక్సిడెంట్స్ కామన్ గా ఎక్కువ నైట్ టైం అవుతాయి. నైట్ టైం వైట్ అయితే ఈజీ కనిపిస్తుంది కాబట్టి తగ్గుతాయి. బ్లాక్ కనపడదు కాబట్టి బుద్ధియాకే తెలుస్తుంది అవును అని కరెక్ట్. ఆవిడ అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. అంతేనా? కరెక్ట్. ఓకే, వైట్ ఫ్రీజ్. ఓకే, మరి మధ్య చూద్దాం Yeah. మీ లక్ ఎలా ఉందో. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ముళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంక చెప్పు. రేస్ లో అందరూ అకౌంట్ ఓపెన్ చేశారు, మీరు చేయరా ప్రభాకర్ గారు? మీకే చాలా అవసరం డబ్బులు, ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్ కూడా. అవన్నీ నా అకౌంట్ లోకి వస్తాయి డబ్బులు, నేను తర్వాత ఇస్తా వాళ్ళకి. అబ్బా, ఆశ దోశ అప్పడం. సో మీరు చాలా ఇంటెలిజెంట్ అనిపిస్తుంది. సో మీ క్వశ్చన్ కి మీరు ఎంత మాత్రం ఆన్సర్ చేస్తారో చూద్దాం. సరే, నేను మొత్తం ₹1,00,000 తీసుకుంటాను, అడగండి. ఓకే, మరి మీ ఫస్ట్ క్వశ్చన్. వాలంటైన్స్ డే రోజు ఎక్కువగా గ్రీటింగ్ కార్డ్స్ కొనేది ఎవరు? ఈ క్వశ్చన్ నన్ను అడగాల్సింది కదా. ఎంతమంది లవర్స్ ఉన్నారు ఏంటి? నన్ను అడగాలి అంటున్నారు ఓకే క్వశ్చన్. అండి. కాదు, కొంచెం యూత్. అంటే నేను మీ ఆప్షన్స్: ఆడవాళ్ళు, మగవాళ్ళు, స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, పోలీసులు, ఉద్యోగులు. క్వశ్చన్ ఈజీ అనిపించింది కానీ ఆప్షన్స్ చూస్తే కొంచెం టెన్షన్ గా ఉంది. అమ్మాయిలే కొంటారు. ఆడవాళ్ళు కొనరు, తీసుకుంటారు. కాదు, మగవాళ్ళు ఎక్కువ కొంటారు. ఆడుకుంటారు మీరు. అలా చూస్తే మగవాళ్ళు అని చెప్పాలా, కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పాలా? లేలే. ఆడవాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ ఫ్లవర్ తీసుకొని రివర్స్ ఇస్తారు. థ్యాంక్ యూ రా, లవ్ యూ, మిస్ యూ రా అని. ఓకే, ఆ తర్వాత చెప్దాం. మీకు ఎన్ని వచ్చుంటాయి వాలంటైన్స్ డే రోజు గ్రీటింగ్ కార్డ్స్? నేను తీసుకోవడం మానేసా. తీసుకోవడం మానేసిందంట. అవునా, ఎందుకు? వాళ్ళు ఎత్తు మానేశారు కాబట్టి. అందులో ఏదో కష్టమే. మగవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ అని ఉంది, నా డౌట్. ఏ కౌశల్య లక్ బాగుంది, ఆవిడ చెప్పినట్టు వినొచ్చు ఏం కదా. చెప్తారు? అంటే ఆడవాళ్ళం శ్రీముత్తులో ఎక్కువ కొంటామని చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడికి ఉంటారండి? హెల్ప్ చేద్దాం మీకు. సరే చెప్పండి. ఆడపిల్లలు. ఆడపిల్లలు. ఆడవాళ్ళు. ఆడవాళ్ళు. యాక్చువల్ గా నా ఆన్సర్ కూడా ఆడవాళ్ళేనండి. ఎందుకంటే అండి, మగవాళ్ళు గ్రీటింగ్ కార్డ్స్ కొనరండి, వేరే కొంటారు. రామచంద్ర. పాపం ఆడవాళ్లే కొంచెం పవిత్రంగా ఆలోచించి గ్రీటింగ్ కార్డ్స్ అలాంటివి కొంటుంటారు. సరే, మగవాళ్ళు మంగళసూత్రాలు కొని జోలో పట్టుకుంటారు కానీ ఇక్కడ ఐ లవ్ యూ చెప్పు. ధనలక్ష్మి ఐ లవ్ యూ, ధనలక్ష్మి కొంటది, ఆడవాళ్ళే కొంటారు. ఆడవాళ్ళు ఫ్రీజ్. రైట్ ఆర్ రాంగ్? తిరిగిస్తే చాలు గీటు రాగిరో, కరకరకరలాడే మిరపకాయరో యారో. లేడీస్ ఎప్పుడు తిట్టకూడదు. లేడీస్ నేను చూసారా?
నేను తిట్టంది ఎవరన్నా ఉంటే ఫస్ట్ లేడీస్ ఏమన్నారు వాళ్ళు ఎక్కడ కొనిస్తారు వాళ్ళు తీసుకుంటారు కానీ అంటే అన్నారు వాళ్ళందరికీ కాసేపు సంతోష పెడదాం రాంగ్ ఆన్సర్ చెప్పినట్టు బిల్డప్ ఇచ్చి అలా కాదు మేము దానికే హట్ అయిపోయాం ఏంటి ఆడవాళ్ళని ఇలా అనేస్తారే అని అంటే ముందు హర్ట్ చేసిన తర్వాత సంతోష పెడితే ఎక్కువ సంతోషం ఉంటుంది డైరెక్ట్ సంతోష పెడితే ఇంతేనే అనిపిస్తుంది అది కామన్. అనుభవం ఓకే మరి 70,000 సూపర్ గా మీ సొంతమైంది Yes. సెకండ్ క్వశ్చన్ వీటిలో మనిషి చెయ్యలేనిది ఏది మీ ఆప్షన్స్ నాలుకతో ముక్కును ముట్టుకోవడం కళ్ళు మూసుకొని వాసన చూడటం నాలుకతో మోచేతిని తాకడం తుమ్ముని ఆపుకోవడం ఎక్కిళ్ళు ఆపుకోవడం మోకాలు వంచకుండా నడవడం కళ్ళు మూసుకుని వాసన చూడొచ్చు నాలుగుతో చేతిని తాకొచ్చు ట్రై చేయండి చూస్తాం అంటే నేను తాకలేకపోతున్నాను కానీ కొంతమంది తాకుతారు వాడు నాలుగు పొడుగుంది అనుకోండి అలా అనేస్తాడు వాడు. మరి ఏం చేయలేరు ఇదే ముక్కునైనా ముట్టుకోవచ్చు కానీ మోచేయిని ముట్టుకోలేడు తాను ఇప్పుడు ట్రై చేయలేను కష్టం. మోచేతిని నాలుగుతో ముట్టుకో తమ్ముడు, అయితే అదే మూడోదండి ఆయన అన్ని అందుకునేస్తున్నారు అంటే ఒక యోగా మాస్టర్లు మాత్రం చేయగలరు యోగా ఇటు పెట్టి అది చేస్తారు వాళ్ళు మోచేయి నాలుగుతో మోచేతిని తాకడం ఫ్రీజ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ప్రభాకర్ గారు రైట్ ఆన్సర్ అని రైట్ రాంగ్ చూద్దాం నేను డాన్స్ రెడీ అండి ఓకే మరి కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఇవ్వండి చాలా కష్టపడి ఆన్సర్ చేశానండి ఆడవాళ్ళని గౌరవించి ఆన్సర్ చెప్పానండి ఇవ్వండి సో గౌరవించారు కాబట్టి మేమే షాపింగ్ చేసుకుందాం ప్లీజ్ అండి అనుకుంటున్నాం ప్లీజ్ డబ్బులు ఇచ్చేది ధర సంగతి అవ్వదు వాళ్ళని గౌరవించడం అంటే ఇవ్వండి ప్లీజ్ అండి ఇవ్వండి ఇవ్వను. లేకపోతే నాలో ఒక అపరిచితుడు వచ్చేస్తాడు ఈ అపరిచితుడు ఆ అపరిచితుడు కాదు ఎవరికి భయపడం భయపడరా రాయలసీమ ఇక్కడ ఇస్తారా ఇవ్వరా మీరు ఇవ్వకపోతే నేను వదలా నేను వదల బొమ్మాలి వదలా ఆ? అరే 30,000 70,000 అయిందే 70,000 లక్ష రూపాయలు అయిందే ఆ? వదల బొమ్మాలి వదలా ఇచ్చాయి ఓరి దేవుడు వచ్చింది అన్నవాడికి ఏంటి సడన్ గా అలా దూరేస్తుంది అంటే ఇలా భయపెడితే తప్ప ఆడవాళ్ళు భయపడని మా తాతగారు చెప్పారు చెప్పగానే ఆయన పోయారు అమ్మనా కోడలా కాదు అమ్మనా ప్రొడ్యూసర్ అనాలి బెదిరించి ₹1,00,000 లాక్కెళ్ళిపోయారు బెదిరించడం ఏంటంటే కష్టపడి గెలుచుకుంటే ఓకే మరి చూసారుగా ఫస్ట్ రౌండ్ లో సూపర్ గా ఆన్సర్స్ చెప్పారు అందరూ కూడా చక్కగా రేస్ లో మంచి అమౌంట్ మా ధనలక్ష్మి నుంచి వాళ్ళ సొంతం చేసుకున్నారు ప్రభాకర్ గారు 1 lakh కౌశల్య 1 lakh మధుమతి 30,000 అండ్ రంగనాథ్ 30,000 సెకండ్ రౌండ్ కూడా ₹1,00,000 మీకోసం వెయిట్ చేస్తుంది కావాలా కావాలి కదండి డబ్బులు అంటే ఎవరొద్దంటారు మా ఇద్దరు కావాలి అంతే కావాలి అంటే మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి టైం వెనక కరెక్ట్ గా పరిగెట్టాలి పరిగెడతారా పరిగెత్తిస్తాం ఈసారి వీళ్ళిద్దరిని పరిగెత్తిద్దాం యూత్ అంటే మళ్ళీ పరిగెత్తలేరు ఏం కాదు చెప్తాను కాదు ముద్దు బిడ్డలో నేను యూత్ ఓల్డ్ భలే అవునా? కవరింగ్ ఇచ్చిందండి అవును. ఇందాక మీరు పరిగెట్టట్లేదే యూత్ పరిగెట్టాలి కదా లేట్ గా వచ్చి లేటెస్ట్ గా వస్తావు కదా యా రైట్ లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్ 1 నిమిషం 1,00,000 Yes, this is the race. 1 minute లో 1 lakh మీ సొంతం చేసుకునే అవకాశం అండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్ కూడా రౌండ్ లో ఒక్కొక్కరికి డైలాగ్ ఆర్ సాంగ్ ఏదో ఒకటి వస్తుంది అది వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట మ్యూట్ అవుతుంది ఆ పదాల్ని మీరు అక్కడ వెతికి పట్టుకొని తీసుకొచ్చి ఆ బోర్డు మీద పెడితే కరెక్ట్ అయితే గ్రీన్ లైట్ వెలుగుతుంది రాంగ్ అయితే రెడ్ లైట్ వెలుగుతుంది మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఆ కరెక్ట్ డైలాగ్ సాంగ్ మీరు పెట్టాలి తర్వాత ఇక్కడ బాయ్ ఉంది చూసారా దాంట్లో అమౌంట్ అలా డ్రాప్ అయిపోతుంటుంది మీరు ఏ లెవెల్లో ఉన్నప్పుడు తీసుకుంటారో అంత అమౌంట్ మీ సొంతం ఎల్లో పైన ఉంటే 1 lakh ఎల్లో రెడ్ మధ్యలో ఉంటే 50,000 రెడ్ కింద ఉంటే 30,000 సో ఫస్ట్ ఛాన్స్ కౌశల్య ఓకే మీకు డైలాగ్ వస్తుందో సాంగ్ వస్తుందో చూద్దామా ఏంట్రా సైకిల్ మీద కొట్టేస్తావా
సైకిల్ మీదొచ్చి సంచలనాలు సృష్టించిన లేదా సైకిల్ మీద ఇంకెవడు రాడనుకున్నారా? సో మీరు అక్కడ పదాలు ఉంటాయి అన్ని చదువుతూ వెతకాలి. నాకు ఇక్కడికి వినిపించాలి. కరెక్ట్ ఆన్సర్ తీసుకెళ్ళి ఆ బోర్డు మీద అంటే నాకు నత్తి మాటలు చదువుకుంటా. ఎలాగో ఒకలాగా కరెక్ట్ ఆన్సర్ పెట్టి డబ్బులు వెళ్ళి కలెక్ట్ చేసుకుంటేనే డబ్బులు. అందలేదు కిందలేదు అంటే జీరో. చరిత్రలో నా బాబా Your time starts now. Ram. చదువు డబ్బులు దిగిపోతున్నాయి. చరిత్ర పోయే చరిత్ర కాదురా అది ఉంది. మర్చిపోయారా? చరిత్ర డబ్బులు వెళ్ళిపోతున్నాయి. మర్చిపోయేరా. పక్కనే ఉంది. చరిత్ర మర్చిపోయారా? రైట్ ఆన్సర్. ఆ పైన ఎక్కి అందుకు. ఆ పైన ఎక్కి అందుకు. అందులోకి అందుకు. సో సూపర్ గా చెప్పారు. మరి ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? చూసి తర్వాత చెప్పండి. ఓకే రండి. ఏంట్రా సైకిల్ మీద వచ్చి కొట్టేస్తావా? సైకిల్ మీదొచ్చి సంచలనాలు సృష్టించిన చరిత్ర మర్చిపోయారా? లేదా సైకిల్ మీద ఇంకెవడు రాడనుకున్నారా? మీ స్టైల్లో చెప్పండి. నన్ను తిడతారు రోజా గారు ఊర్లో. మేమంతా దానికే. అది చెప్పబోతే తిడతారు. ఇప్పుడు నన్ను చంపేస్తారు ఊరికెళ్తే. మెండపేట. చెప్పు. సైకిల్ మీద ఏ ఊర్లో తిడతారు? మెండపేటలో. నీ సంగతి తెలియదేంటి అక్కడ అందరికి? చెప్పండి. సైకిల్ మీద వచ్చి సంచలనాల చుట్టించే చరిత్రనే మర్చిపోయారా? రోల్ అయిపోద్ది రాదు. ప్రభాకర్ గారు మీరు చెప్తారా ఈ డైలాగ్? సూపర్. సైకిల్ మీద వచ్చి సంచలనాలు సృష్టించిన చరిత్రనే మర్చిపోయారా? లేక సైకిల్ మీద ఇంకెవడు రాడనుకున్నారా? రమేష్ గారు చప్పట్లు కొట్టం కాదు, మీరు కూడా చప్పట్లు కొట్టించుకోవాలి అంటే ఎస్ మేడం. కరెక్ట్ గా డబ్బులు సాధించుకోవాలి. ఆన్సర్ చెప్పాలి. మీకు వచ్చే ఆప్షన్ ఏంటో చూద్దాం. సాంగ్ డైలాగా? నిజంగా నేనేనా ఇలా నీ జతలు ఉన్నా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా? Your time starts now. తమ్ముడు ఫాస్ట్ గా 30,000 ఉన్నాయి. ఇదంతా ప్రేమేనా? Right. So, ₹1,00,000. అమ్మ రమేష్ గారు ఈ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్ అనగానే చాలా ఫాస్ట్ గా వెళ్ళి 1 lakh సాధించుకున్నారు. మధ్య సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి అంటే మీరు కూడా 1 lakh సాధించాలి. You have to help me over there. ఓకే, మరి మీకు చదవడం రాకపోతే మీరు మీ నోట్ తో డైలాగ్ అని సాంగ్ ఏదైతే అది మీరు చెప్తే నేను తీసిస్తాను. మీ ఆప్షన్ ఏంటో చూద్దాం. డార్లింగ్, ఈ రోజు నుంచి వీడు నా కొడుకు అన్ను అనుకునేలా నేనే పని చేయను. అనుకునేలా చేస్తా. ఇదేంటి బీప్ బీప్ డైలాగ్ లాగుంది? పర్లేదు చెప్పొచ్చు, అంతేనా? తప్పేం. మాదేమో అమ్మ నా కోడలా, అక్కడేమో నా Your time starts now. కొడక తడక కొడక కూతురా కొడక నా కొడక. ఓకే గో ఫాస్ట్ నా కొడక. నా కొడక అను హలో రైట్ ఆన్సర్. కమ్ ఆన్ సూపర్. థాంక్ యూ. సో అదే స్టైల్లో చెప్పాలి. చూస్తారా? యా. ఈ రోజు నుంచి వీడు నా కొడుకు అన్ను అనుకునేలా నేనే పని చేయను. నా కొడక అనుకునేలా చేస్తా. ఓకే రెడీ. కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం. ఈ రోజు నుంచి వీడు నా కొడుకు అన్న నా ఏం పని చేయను.
నా కొడక నన్న పని చేస్తాను. రెండు కరెక్ట్ చెప్పావు అందులో. ఆ? నా కొడక ఒకటి తొడగొట్టడం ఒకటి. ఓకే మరి మధు సూపర్ గా డైలాగ్ చెప్పావు అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ గా చెప్పి 30,000 నుంచి 1,30,000 వరకు వెళ్ళిపోయావు. ప్రొడ్యూసర్ ఆల్రౌండర్. ఓకే ఇప్పుడు నాకు కొంచెం టెన్షన్ తగ్గింది, ఎందుకంటే 30 వచ్చినా చాలా సమానంగా ఉంటాను. అలాగా సో చూద్దాం 30యా 50యా 1 లాక్ అని. ఓకే మీ టాస్క్ ఏంటో చూద్దాం. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అల్లుపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. Your time starts now. కథనవన కథనవన కథనవన. Right. 1 lakh. Oh my God. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన, అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా. ఏంటి అదృష్టం. మా ఇద్దరులో అన్న ఎవరో చెల్లెవరో అక్కెవరో తమ్ముడు ఎవరో చెప్పడం, ఇద్దరు కవల పిల్లలు లాంటి వాళ్ళు. ఓకే ఇద్దరు కవల పిల్లలు. ఓకే మరి ప్రొడ్యూసర్ గారి అకౌంట్ లో అమౌంట్ పెరుగుతూనే పోతుంది. పెరగాలండి. ఇప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయాలో నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ గారి దగ్గర ఉంది 2 lakhs, కౌశల్య దగ్గర ఉంది 1,50,000, మధుమతి దగ్గర ఉంది 1,30,000 అండ్ రంగనాథ్ దగ్గర ఉంది 1,30,000. సో మధు అండ్ రంగనాథ్ లో ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? 20,000 మధుకి ఇచ్చేస్తాను. నేను కూడా ఇస్తా. చూసారా రమేష్ గారు, అమ్మాయిలు అంటేనే అందరూ హెల్ప్ చేస్తారు. నువ్వు మీ తమ్ముడికి చేయొచ్చు కదా. మా తమ్ముడు నాకు వచ్చి పీచు పెట్టి కూడా కొండు. ఎందుకు ఇవ్వాలి నేను? ఎవరికి ఇస్తా ఆవిడ ఏం తెలియదు, ఆవిడ ఏం తెలుసా, తమ్ముడు ఎలాగ వెళ్ళిపోతున్నాగా ఆ డబ్బులు కూడా ఆవిడ తీసుకుంటది. ప్రభాకర్ అన్న ఆమెకి ఇస్తా అంటే ఇవి నాకు ఇస్తా అంటుందేమో అనుకుంటున్నా నేను. నేను అదే అనుకున్నా. ఓకే మరి రండి మధుమతి గారు అండ్ రమేష్ గారు. ఒక పక్కేమో హీరోయిన్, ఒక పక్కేమో పశువుల డాక్టర్. ఎవరు లోపలికి ఎవరు బయటికి ఇంట్లో పశువులు తెలియదు. ఏమన్నా ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళిపించండి. మా ఇంట్లో పశువులు లేరు బా, అంతా మనుషులే ఉన్నారు. ఓకే అలాగే పంపించేయండి. హెడ్ ఆర్ టైల్? మీకు టైల్. మరి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. అన్నా दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. ప్రాబ్లం ఏంటంటే ఇతను ఇందులో వెళ్ళిపోయాడు అనుకోండి, నేను కూడా వెళ్ళిపోయినట్టే లెక్క. అంత దోస్తులు మేమిద్దరం. మీ కాస్ట్యూమ్ అమ్మ నా కోడల టీమ్ లో ఏ ఒక్కడు మిస్ అయినా ప్రొడ్యూసర్ అదంటే మీ కాస్ట్యూమ్ చూస్తేనే తెలుస్తుంది మీరు ఎంత friendship. అనుకోకుండా వేసుకొచ్చాం.
అయినా కలిసే కాబట్టి నా పక్కన ఉంటాడు, డిస్టర్బ్ చేయడు, అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తాడు. వాస్తవం రాదో నువ్వే నా ప్రాణం. అనుకూల శత్రు ఎక్కడ మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారని లాగి పక్కన పెట్టుకున్నారు. ఓకే, మరి ఈ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. రేస్ లోకి ఎంటర్ అవడమే ఒక లక్ అయితే దాంట్లో డబ్బు గెలవటం ఇంకా లక్. సో ఎవరికి ఎంత లక్ ఉందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ థర్డ్ రౌండ్. గూట్లో రూపాయి. ఓకే, మరి ఇది బజర్ రౌండ్. 3 క్వశ్చన్స్ ఉంటాయి. నేను క్వశ్చన్ అడగగానే ఎవరు ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళకే ఛాన్స్ ఇస్తాను. ఆన్సర్ కరెక్ట్ అయితే రేస్ లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత చాలా చాలా జరుగుతాయి. డబ్బులు మీ సొంతం అవుతాయో లేదో తెలుస్తుంది. కానీ రాంగ్ చెప్తే బజర్ నొక్కి పనిష్మెంట్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. మీ ఫస్ట్ క్వశ్చన్, హిట్లర్ ఈయనకి ఎవరితో సంబంధం ఉంది? బిన్ లాడెన్ తో, సద్దాం హుసేన్ తో, నెల్సన్ మండేలాతో. సో క్వశ్చన్, హిట్లర్ మరియు డాష్ ఒకే రోజు చనిపోయారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు హిట్లర్ చనిపోయిన రోజునే చనిపోయారు. ఓకే ప్రభాకర్ గారు, మీరు బజర్ నొక్కారు కాబట్టి మీకే అవకాశం. చెప్పండి ఆన్సర్. లాడెన్. హిట్లర్ అండ్ లాడెన్. బిన్ లాడెన్. ఇది కరెక్టా రాంగా చూద్దాం. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఇల్లు అలగ్గానే పండగ లేదండి. ఇప్పుడు ఎంటర్ అయ్యారు అంతే రేస్ లో. ఓకే, ఈ తర్వాత మనీ లాడర్ వస్తుంది, ఒకసారి చూసుకోండి. ఎంత డబ్బు ఉందో తెలుస్తుంది ఈ రౌండ్ కి. ఓకే. 5, 10, 15, 20, 25, 40, 50, 75, 1 lakh. మీ ఆప్షన్స్ వస్తాయి. మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టర్న్ అంటాను, ఆ ఫోటో టర్న్ అవుతుంది. మీరు స్టార్ట్ చెప్పుకోవాలి. ఆ తర్వాత వరుసలో 5, 10, 15 అని వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడ స్టాప్ చెప్తే అక్కడ వరకు మీ అమౌంట్. కానీ ఆ ముందు స్పీడ్ బ్రేకర్ రాకూడదు. వస్తే 0 అమౌంట్. స్పీడ్ బ్రేకర్ వచ్చే ఛాన్స్ ఉందా? 5 నుంచి 1 lakh లోపల ఎక్కడైనా రావచ్చు. అది ఎక్కడ వస్తుందో నాకు తెలియదు. ఓహో, సో రెడీ? రైట్. మీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. పెంగ్విన్, వాచ్ బాయ్, విక్రమ్, చిన్నారి పెళ్లి కూతురు. విక్రమ్. సో మీరు విక్రమ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఫోటో టర్న్ అయిన వెంటనే మీరే స్టార్ట్ చెప్పుకోవాలి. మీరే స్టాప్ ఎక్కడ చెప్తే అక్కడ వరకు. ఓకే. ఓకే, టర్న్. స్టార్ట్. స్టాప్. yes 40,000 మీ సొంతం. సూపర్. సో మీరు స్టాప్ చెప్పకపోతే ఇంకా మీ అదృష్టం ఎంత ఉందో చూద్దామా? వెంటనే ఉంది 40కి, వెంటనే 50 మీద ఓవర్లాప్ అయింది. సో పెద్దగా ఎక్కువ కక్కుర్తి పడ్డాను నేను. 40,000 ప్రభాకర్ గారు మీ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అర్థమై ఉంటుంది వీళ్ళిద్దరికి. ఇప్పుడు అర్థమైంది. సో సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నేనే రెడీ. రామ్ చరణ్. సో రామ్ చరణ్ కి కనెక్టివిటీ ఎవరు? కర్ణాటక సంగీతం, డాన్స్, గిటార్. సో క్వశ్చన్, రామ్ చరణ్ ఏమి నేర్చుకున్నాడు? మధుమతి బజర్ నొక్కింది. ఏంటి మధు? కూచిపూడి లేదు, గిటార్, గిటార్. నో 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 గిటార్, గిటార్, గిటార్. కర్ణాటక్ మ్యూజిక్. అబ్బా. నాకు తెలుసు. కర్ణాటక మ్యూజిక్. కర్ణాటక మ్యూజిక్. ప్లీజ్. కర్ణాటక వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరా అండి? అవును. సో కర్ణాటకలో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు చిరంజీవి గారికి, అలాగే వాళ్ళకి కొడుకు వచ్చుంటారని తెలుసు. కానీ కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాడు. నేర్చుకున్నాను. కర్ణాటక సంగీతం. నాకు తెలీదు మరి. రైట్ అయితే బాగుండు. రైటా రాంగా? ఇప్పటికి ఓన్లీ రేస్ లో ఎంటర్ అయ్యారు.
దీనికే ఇంత డాన్స్ వేస్తే మంచి లక్ సొంతం అయితే ఎక్కువ అమౌంట్ వస్తే అసలు స్టేజ్ ఎగిరిపోతుందేమో. చూద్దామా ladder. ఒకసారి మళ్ళీ మనీ లాడర్ చూసుకుందాం, అప్పుడే హ్యాపీగా ఉంటుంది. 5 to 1 lakh ఆప్షన్స్. లార్డ్ శివ. లార్డ్ శివ, బోలా శంకరుడు. సో వరాలు బాగా ఇస్తాడని నమ్మకమేమో. ఓకే, మరి శివుణ్ణి ఫ్రీజ్ చేయండి. టర్న్. స్టార్ట్. స్టాప్ స్టాప్ స్టాప్. 75,000. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంతా నేనెళ్తుంటా. నా ఇదంతా ఓకే, మరి 75,000 దగ్గర స్టాప్ చెప్పకపోయినా ఇంకా ఎంత ఉందో చూద్దామా. 1 lakh కూడా ఉంది. చూసావా, No శివుడు speed breaker. బోలా శంకరుడు ఫుల్ గా ఇచ్చేసారు మీకు దేవుడు వరాలు. కదండి, ఈశ్వరుడు కదా. ఓకే, మరి కౌశల్య వాళ్ళిద్దరు అకౌంట్ ఓపెన్ చేశారు. ఒకరేమో 75,000, ఒకరు 40,000. మరి నువ్వు ఉన్నది పోయి వడ్డీ పోతే అమ్మో వచ్చింది చాలు. మైనస్ ఏమి ఉండదు, కరెక్ట్ Punishment గా ఇస్తారు. చెప్తే ఇంకా డబ్బులు ఉంటాయి. అవునా? ఆ. అలా అయితే నొక్కేస్తాను. సో ఇంకొకే ఒక ఛాన్స్ ఉంది, ఒకే ఒక క్వశ్చన్ ఉంది, చూద్దామా. వేలి ముద్ర, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్. సో క్వశ్చన్, ఫింగర్ ప్రింట్ ఏ కార్డ్ లోగో పైన ఉంటుంది? ప్రభాకర్ గారు నాకు తెలుసు, ఏంటి? ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ అయి ఉండొచ్చు అనుకుంటున్నా. రైట్ ఆర్ రాంగా? ఎంత చదువుకున్నా వేలిముద్ర కంపల్సరీ ఆధార్ కార్డ్కి. సో ఎంత చదువుకున్నా అక్కడ వేలిముద్ర వేయాల్సింది, సమస్య లేదు. కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంటు గుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే రత్తాలు వేడి వేడి లడ్డల్లే డబ్బులు కాటు గడ్డల్లే పాటమైన పట్టింపులే ఆన్సర్ చెప్తే ఓన్లీ ఎంటర్ అవుతారు రేస్ లోకి. ఇప్పుడు రేసు మొదలయ్యింది. మీ ఆప్షన్స్ ఎవరు? పాపం మొన్న డబుల్ సెంచరీ కొట్టాడు కదా, ఎవరు? రోహిత్ శర్మ. రోహిత్ శర్మ. ఫ్రీజ్. ఈ రోహిత్ శర్మ మీకు ఎంత అమౌంట్ ఇస్తారో చూద్దాం. టర్న్. స్టార్ట్. అబ్బా, అయ్యో ట్యావ్, 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 ట్యావ్. ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము అమృతాన్నే ఆశిస్తాము హాలాహలనే పొందేము ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము అమృతాన్నే ఆశిస్తాము హాలాహలనే పొందేము ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము. ఎంత మోసం జరిగిపోతుంది ఇక్కడ, ఏదో కుట్ర జరుగుతుందని నాకు ఇప్పుడే అనిపిస్తుంది, ఇప్పటిదాకా అనిపించలే. 30 దగ్గర చెప్దాం అనుకున్నా, 25 వేసారు. నేను అందుకే చెప్పాను అదే మా డబుల్ సెంచరీ అన్నావు. అవి థ్రిల్ ఉండాలి కదా రేస్ లో. అంతా మీరు అనుకున్నట్టే జరిగితే ఎలా ప్రభాకర్ గారు? రోహిత్ ఎంత పని చేశాడు, డబుల్ సెంచరీ ఇచ్చాడు. ఆ బ్యాట్ తో double century ఇచ్చాడు, కొడితే మా దగ్గర కొట్టాలి, డబ్బా సిక్స్ కొట్టాలని. వెనకాలేసుకున్నారు కదా. అన్ని ఆయనే తీసుకెళ్లిపోయాడు. మొత్తం ఆయన తీసుకెళ్లి మమ్మల్ని బజర్ నొక్కి కూడా లాస్ట్ క్వశ్చన్ కి ఉపయోగం లేకుండా పోయింది. వేస్ట్ అయిపోయింది. ప్రభాకర్ గారు 2,40,000, మధు 2,05,000 అండ్ కౌశల్య 1,50,000.
ఆ రేస్ లో ఫస్ట్ రౌండ్ లో జై అని స్టార్ట్ చేసి అక్కడే అయిపోయావేంటి? నేను స్టార్ట్ అయ్యి వాళ్ళని పంపించాను ముందుకి. వాళ్ళు మీకన్నా ముందు జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు. కాదు కదా, ఆవిడ వడ్డీ మీద పడిపోయిందండి. ఏ రౌండ్ ఎంత వడ్డీ వస్తుందని లెక్కలేసుకుని కూర్చుంటుంది. వడ్డీ వ్యాపారం కదా. ఓకే, మరి ప్రభాకర్ గారు మీరు రేస్ లో ఎంటర్ అయ్యి కూడా డబ్బులు మిస్ చేశారు కాబట్టి మీకు పనిష్మెంట్ మా కోసం ఒక స్కిట్ చేయాలి. ఓకే రండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మనా కోడలికి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. అమ్మనా కోడలలో అత్తగారు, కోడలు, కొడుకు, ఇదే టాస్క్. మా అమ్మ దగ్గర ఫుల్ గా ఆస్తి ఉంది. ఆ ఆస్తి నాదవుద్ది, నన్ను చేసుకుంటే నీదవుద్ది. కానీ ఎవరు ఎన్ని చేసుకున్నా మా అమ్మ ఆస్తి మాత్రం వదలదు. మా అమ్మ సంగతి నీకు తెలియదు. ఆ ఆస్తి నువ్వు ఎలా తెచ్చుకుంటావో నాకు సంబంధం లేదు. నేను మాత్రం ప్రస్తుతం మా అమ్మ కొడుకుని. ఎవరో నన్ను చూస్తున్నారమ్మా, అందంగానే ఉంది, వెళ్ళాలనిపిస్తుంది, డబ్బులు పోతాయని భయం వేస్తుంది. ఏం నానా అలా భయపడుతున్నావు? భయం కాదమ్మా, నేను ఉన్నాగా లే. మన ఆస్తి కొట్టేయడానికి వచ్చిందని టెన్షన్ అమ్మా. మొగుడు కదా నువ్వు. మా అమ్మ మా అమ్మ మా అమ్మ ఆస్తి కొట్టే మనం లాగేసుకో. డబ్బులు అడుగు అడుగు గట్టిగా. ఏంటి ఏదో అడుగుతా అంటావేంటి? మా మమ్మీని ఏం అడుగుతాను? అడుగు చూద్దాం. డబ్బులు ఇవ్వండి. డబ్బులు డబ్బులా? ఏం డబ్బులు? మీ ఆస్తి మొత్తం ఇవ్వండి. హలో, మా అమ్మ గురించి నీకు తెలియదు. కాదురా, నువ్వు నా కొడుకు కదరా. ఆస్తి వస్తే ఇస్తే నీకు వస్తుంది, దానికి ఎందుకు వస్తుంది? ఒక నిమిషం అండి. మీ ఆస్తి మీ కొడుకు అవుతుంది, మా కొడుకు మాది అవుతుంది, ఆస్తి మనది అవుతుంది. ఓహో, తన ఉద్దేశం ఏంటంటే నీ ఆస్తి నాకు వస్తుందని, నేను తన మొగుడిని అయిపోతే ఆ ఆస్తి తనకి వెళ్ళిపోతుందని. ఇస్తే నీకు ఇస్తాను రా, నువ్వు నాతో ఉంటేనే. నేను నీతోనే దాంతో ఉంటానమ్మా. వెళ్తే ఎందుకు ఇస్తాను? నేను ఎందుకు నీతోనే వెళ్తాను దాంతోటి? ఒక నిమిషం, నీతోనే ఉంటానండి. ఆ, నేను నీతోనే ఉంటాను, కొడుకు నీతోనే ఉంటుంది. మరి ఎందుకమ్మా ఆస్తి నీకు? మాతో ఉంటున్నావు కదా. నేను కూడా ఉంటాను కదా అండి. అయితే ఆస్తి మాదే అండి. ఆస్తి లేదు పాస్తి లేదు. ఈ వయసులో నీకెందుకండి ఆస్తి అడుగు? ఈ వయసులో మీకు మాత్రం ఎందుకండి ఆస్తి? వయసు గురించి మాట్లాడొద్దు, నాకు చెడ్డ చిరాకు వస్తుంది. అవును, మంచి నీకు చిరాకు డబ్బులు ఎందుకు చెప్పు? డబ్బులు ఎందుకంటే మిమ్మల్ని బాగా చూసుకోవాలి కదా. కరెక్టేనమ్మా. నా కొడుకు చూసుకుంటాడు కదా, వీడికి ఇస్తాను నేను, నీకు ఇవ్వను. నేను మీ కొడుకుని చూసుకుంటాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను, అయితే ఆస్తి మొత్తం నాదే. అంటే ఆస్తి లేకుండా నన్ను లాక్కి ఏం చేసుకుంటావు? ఆస్తి ఆస్తి అంటుంది ఏంటి? ఆస్తి ఎందుకు పడిందేంట్రా ఈ అమ్మాయి? ఆస్తి ఆస్తి అంటుందేంట్రా? ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా దగ్గర తీసుకెళ్తాను. ఇది నా కొడుకు ఆస్తి, అంటే నా ఆస్తి. నా ఆస్తి నా కొడుకుది అవుతుంది. నా కొడుకు దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే. కరెక్టే. ఒక్క నిమిషం, నేను చెప్తాను. ఇది మీ ఆస్తి కదా. అవును. వారెవరు? నా మీ కొడుకు కదా. అవును. నేనెవరు? మీ కొడుకు కదా. అవును. మా మొగుడే కదా. ఇది మా ఆస్తినే కదా. మీరు రండి. కరెక్టే అమ్మా, ఇది కరెక్టే. నువ్వు అమ్మనా కోడల కాదు, దొంగనా కోడల. సో ఈ రౌండ్ లో లీస్ట్ గా ఉండేది కౌశల్య. సో కౌశల్య నిన్నే ఎలిమినేట్ చేస్తున్నాం. కావాలంటే మధుకి తోడుగా నుంచి సపోర్ట్ ఇవ్వు. రేస్ లో విన్నర్ ఎవరో తెలుసుకోవాలి అంటే మనం ఫైనల్ రౌండ్ కి వెళ్ళాలి. ఓకే, మరి ఫైనల్ రౌండ్ చూసారా? మీ అదృష్టం చక్రం నా ముందుంది. ఈ అదృష్ట చక్రం ఎవరిని వరిస్తుందో అదృష్టం చూద్దాం. ఇద్దరు రండి మీ డబ్బులు తీసుకొని. ఇది ఎవరో ఒకరికే సొంతం కావాలి. మాకే. సో ఈ మొత్తం బెట్ కట్టుదాం. అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే అక్కడ లివర్ ఉంది చూసారా? అక్కడ మిమ్మల్ని నించోబట్టి ఎవరు ఆడితే వాళ్ళ కళ్ళకి గంతలు కడతాను. ఈ అదృష్ట చక్రాన్ని తిప్పుతాను. నేను స్టార్ట్ అన్న తర్వాత మీరు టైం తీసుకొని ఆ లివర్ ని ఫ్రంట్ కి పుష్ చేయాలి. అప్పుడు ఈ ఐరన్ బాల్ స్వింగ్ అవుతుంది. స్వింగ్ అయినప్పుడు పిల్లర్స్ పడిపోతే డేంజర్ జోన్ లో ఉన్నట్టు, మిస్ అయితే సేఫ్ జోన్ లో ఉన్నట్టు. అది ఎప్పుడు లాగాలి మేము చెప్పొచ్చా మేడం? మీరు చెప్పేలాగుంటే నేను కళ్ళకి గంతలు కట్టడం ఎందుకు? అంటే వినికిడి కదా. అబ్బా, చూపుడు కన్నా ఓ, తెలుగే రాదంటే వినికిడి అంట. చూపుడు కంటే వినికిడి అంట. చూపుడా? ఓకే మధుమతి, ఫస్ట్ మీరే ఆడాలి, ఎందుకంటే లీస్ట్ మీరే, హైయెస్ట్ ప్రభాకర్ కాబట్టి. రెడీగా ఉన్నారా? ఓకే, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఓకే, మరి మీ అదృష్టాన్ని ఇప్పుడు పరీక్షించుకోవాలి. ప్రభాకర్ గారు, మధుమతి పిల్లర్స్ పడిపోకుండా స్వింగ్ చేయగలదు అనుకుంటున్నారా? తను పడిపోకుండా చేయగలదు కానీ పిల్లర్స్ గ్యారెంటీ పడిపోతాయి. ఫస్ట్ మా అదృష్ట చక్రాన్ని తిప్పి మాట్లాడుకుందాం. సరే, రొటేట్.
ఆడుతున్నారు. తను వెళ్ళి ఇప్పుడు ఆడింది నా బదులు, ఇప్పుడు తన బదులు తను ఆడుకుంటది. అబ్బచ్చా అచ్చా. అబ్బచ్చా. మేమేమైనా చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకున్నాం అనుకున్నారా? ఖాళీగా ఉన్నాయి, ఫ్లవర్ లేవు. కమ్మలు ఉన్నాయి బరువుగా. రండి రండి. అసలు మరి ఏం కనపడకుండా కడతావేంటి? ఇవి ఎన్ని? 5. కనిపించలేదంటారు, కరెక్ట్ గా చెప్తున్నారు. ఓకే, మరి అదృష్ట చక్రాన్ని ఫస్ట్ తిప్పుతాము. రొటేట్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. కాలు జారారు అని విని ఉంటారు కానీ చేయి జారడం ఎక్కడైనా విన్నారా? చూసి కొడితే ఎలా ఉంటుందో చూసారా? కళ్ళు గంతలు కట్టినా కూడా కొడితే తగలాల్సిందే. మేడం రాగానే చెప్పాం కదా ఫస్ట్ అయినా ఆడవాళ్ళంటే అసలు మీరు అలా పెట్టాల్సిండే, కొట్టిన వాళ్ళకి ఇవ్వాలి, కొట్టకుండా పోతే వేస్ట్ కదా. అబ్బో, మాకేమో చిన్నప్పటి నుంచి గురి చూసి కొట్టడం నేర్పించారు మా మాస్టర్. అందుకే మేము గేమ్ ఇలా వెరైటీగా పెట్టాం. అండ్ మధుమతి గారు, ఈ బాల్ ఎవరిదండి అసలు? సో మీ హృదయాన్ని దోచి మీ సీరియల్ లో హీరోయిన్ అయింది. ఇప్పుడు మా హృదయం దోచి మొత్తం 4,45,000 తన సొంతం చేసుకుంది. సూపర్. ఓకే, మరి మీరు ఎంజాయ్ చేస్తారా? నువ్వైతే సూపర్ లే, అంత డబ్బులు వచ్చాక ఇంకెందుకు ఎంజాయ్ చేయరు? నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, మీరు ఎంజాయ్ చేస్తారు కదా. మరో 4 సెలబ్రిటీస్ తో నెక్స్ట్ వీక్ మీ ముందుంటా. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.